హలో ఫ్రెండ్స్, ఇందాకే సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ చూడడం జరిగింది. ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పి కంప్లీట్ గా చెప్పలేము, లేదు దరిద్రంగా ఉంది అని కూడా చెప్పలేము. సో చూస్తున్నంత సేపు కొన్ని సీన్స్ అయితే ఎంగేజింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ఫైట్ సీక్వెన్సెస్, సమంత కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. రియలిస్టిక్ గా తీసాడు అన్నట్లు అనిపించింది. ఎక్కడ కానీ ఓవర్ గా ఒకేసారి 10 మందిని కొట్టుడు 20 మందిని కొట్టుడు లేపి ఎత్తేసాడు అట్లా చూపించలేదు. రియలిస్టిక్ ఫైట్ సీక్వెన్సెస్ లాగానే చూపించడం జరిగింది. అండ్ సమంత యాక్టింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. చాలా ప్లేసెస్ లో సమంత యాక్టింగ్ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా మెచ్యూర్డ్ గా యాక్టింగ్ చేసింది. అండ్ మెయిన్ గా సమంత యొక్క ఫ్రెండ్ ఉంటుంది, తన మధ్యలో వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా బాగా పండాయి. బాగుంది అని చెప్పొచ్చు. బట్ మైనస్ ఏంటంటే కంప్లీట్ రొటీన్ రొట్ట ఫార్మాట్. ఏదో ఎప్పుడు అప్పుడు 90s జమానాలో మనకు వచ్చిన ఫార్మాట్ ఉంది కదా భాష, ఆ టెంప్లెట్ లనే తిప్పి తీసినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ అసలు ఈ మూవీకి ప్లస్ పాయింట్ అవ్వాల్సింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్. భాష లాంటి టెంపో అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అదే టెంపోలో తీస్తున్నారు కాబట్టి సో మూవీ కూడా బాగుంటుందని చెప్పి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అక్కడ ఏం ఉండదు, అంత డొల్లా అన్నట్లు ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అది ఒకటి మైనస్. బట్ ఏంటంటే రియలిస్టిక్ గా కొంచెం ఫ్రెష్ గా సమంత యాక్టింగ్ బాగుంది. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలా ఉంటుందో రాజ్ అండ్ డీకే ఇద్దరు కలిసి డైరెక్ట్ చేశారు కదా. సో అందులో ఉన్న ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సిడాటెల్ లాంటి వెబ్ సిరీస్ లో ఎలాంటి ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, సో అలాంటి ఫైట్స్ ఎపిసోడ్స్ మనకి ఇక్కడ కూడా కనిపించడం అయితే జరిగింది. స్టోరీ ఏం లేదు, నార్మల్ గా ఉంటుంది. తను ఒక అనాథ ఉంటుంది, తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో లవ్ చేసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత తను ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో అక్కడ ఒక స్టోరీ ఉంటుంది. కంప్లీట్ గా నేను రివీల్ చేయను. సో తను ఏంటంటే సమంత వెనకాల పడుతూ ఉంటాడు. సో తనని ఏం చేస్తుంది, వచ్చినప్పుడల్లా కొడుతూ ఉంటది. అది ఇంకెంతసేపు కొడతావు, డైరెక్ట్ గా చంపేస్తే అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు అప్పుడు చంపేస్తుంది. కొంచెం ఆ కాన్సెప్ట్ అయితే అలానే ఉంటుంది. మీకు కంప్లీట్ స్పాయిలర్ అయితే ఇవ్వదలుచుకోలే, కొంచెం బిట్ చెప్పడం జరిగింది. బట్ నాకైతే ఎక్కడ కూడా అరే సూపర్ ఉంది అన్నట్లు అనిపించలేదు, లేకుంటే మరీ వరస్ట్ అన్నట్టు అనిపించలేదు. సాంగ్ కూడా ఒక సాంగ్ ఏమో ఉంటుంది, పర్లేదు బాగానే ఉంది. మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగానే కొట్టడం జరిగింది. బట్ ఇంకా బాగా తీస్తే బాగుండు అన్నట్లు నాకైతే అనిపించింది. సో మీలో ఎంతమంది మా ఇంటి బంగారం మూవీ చూడడం జరిగింది? మీరు ఒకవేళ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తున్నట్లయితే మీరు కూడా కామెంట్ చేయండి. నాకు వన్ టైం వాచబుల్ అని చెప్పాలి అంటే మీ ఇష్టం బ్రో, ఎందుకంటే వన్ టైం వాచబుల్ అని కూడా చెప్పలేను. నన్ను నమ్ముకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయితే నేనేం చేయలేను. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నా పర్సనల్ గా. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.